అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాజంపేటలో ఉన్నటువంటి నగరవనంలో జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని మొత్తం భూమిలో 50% గ్రీన్ కవర్ పెరగాలన్న ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. సో అలాగే ప్రపంచవ్యాప్తంగా థీమ్ కూడా ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గించడం అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ ప్రపంచం మొత్తం కూడా. దాంట్లో భాగంగా మన అన్నమయ్య జిల్లాలో 4,36,000 మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాం. సో ఇది వన మహోత్సవం నాటికి 21 లక్షలకు పెంచుకోవాలని చూస్తున్నాం. మనకు ఋతుపవనాలు కూడా ముందు వచ్చాయి, వర్షం పెరిగింది కాబట్టి మన దగ్గర కూడా మొక్కలు పెరిగి అంటే ఈ రోజు పెట్టుకోవడానికి మనకు అనుకూలంగా ఉంది. సో ఈరోజు 4,36,000 మొక్కలతో మొదలుపెట్టి మరి వచ్చే వర్షాకాలం మొత్తం కూడా మొక్కలు నాటడమే కాదు వాటిని రక్షించి సో పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా మన రాజంపేటలో మనం ఇక్కడ జరుపుకోవడం ఎంతో గొప్పతనంగా ఈరోజు భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చెట్లు లేకపోతే ప్రజలు లేరని ఒక గొప్ప నినాదం మన డిఎఫ్ఓ గారు చెప్పారు. అదేవిధంగా మనం ఇప్పుడు ఎంత ఎండలో ఉన్నా చెట్టు ఎక్కడ ఉందని ఎత్తుకుంటాం. ఆ చెట్టు మనం నాటి మనం పెంచితే ఎంత గొప్పదనమో మనకు తెలుస్తుంది. కావున ప్రతి ఒక్కరు వాళ్ళ బర్త్డే ఫంక్షన్స్ కానీ వాళ్ళ ఇంట్లో ఏదైనా మంచి కార్యక్రమం జరిగినప్పుడు మంచి చెట్లు, మంచి ఔషధ చెట్లు, పనికొచ్చే చెట్లు నాటి పర్యావరణానికి అదేవిధంగా మన మెడిసిన్స్కి ఉపయోగపడతారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ పర్యావరణ దినోత్సవం రోజు నేను డయాబెటిక్ అనే ఔషధ మొక్కని నాటడం జరిగింది. దానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరింట్లో డయాబెటిక్స్ ప్రాబ్లం ఉంది. దానికి నేను ఈరోజు ఆ డయాబెటిక్ చెట్టు నాటాను. అదేవిధంగా రైల్వే కోర్టులో కానీ మా ముఖ్యవారపల్లి పంచాయతీలో కానీ ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా మంచి ఔషధ మొక్కలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.